Hi, all of you. The subject I am going to deal is electrical measurements and instrumentation. Unit 2, analog wattmeters and power factor meters. In the previous chapter, we covered voltage measurements like PMMC, MI, EMMC, and electrostatic voltmeters. In this chapter, we are going to measure the power, that is analog wattmeters. The wattmeters used to measure the power. Power factor meters are used to measure the power factors, right? In the previous section, we derived that the torque developed by the electrodynamometer type of instrument is proportional to AC power అని derive చేసాం అవునా. సో దట్ ఈస్ TD is proportional to AC power అని చెప్పాం అవునా. So here we have assumed some conditions, that is one is the voltage across the load is equal to supply voltage అని చెప్పాం, right? And the wattmeter section, this is the wattmeter, right? సో ఇక్కడ ఏంటమ్మా, ద వోల్టేజ్ అక్రాస్ ద లోడ్ ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ వోల్టేజ్ అని చెప్పి ఒక అబ్జర్వేషన్ తీసుకున్నాం. సెకండ్ అబ్జర్వేషన్ ఏం తీసుకున్నాం, ద ప్రెషర్ కాయిల్ ఇండక్టెన్స్ ఈజ్ ప్యూర్లీ రెసిస్టివ్ అని చెప్పాను. నాట్ ప్రెషర్ కాయిల్, కాయిల్ అనగానే ఇండక్టెన్స్ ఉండాలి, బట్ ఏంటి ఇక్కడ ఓన్లీ రెసిస్టివ్ అని చెప్పి కన్సిడర్ చేసుకున్నాను. సో ద టూ అజంప్షన్స్ ఏంటి చెప్పింది, ద వోల్టేజ్ అక్రాస్ ద లోడ్ ఈజ్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్ అని చెప్పాను. There is VL is equal to V phase. The pressure coil inductance is purely or highly resistive అని చెప్పాను అవునా. సో దట్ ఈస్ ZP is equal to RP. సో టూ కండిషన్స్ ఇన్ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు. అంటే there may be there may be some errors will be exist because of that. So errors in wattmeters, that is practically there are errors in an electrodynamometer type of instrument due to the pressure coil parameters. Pressure coil parameters nothing but due to the pressure coil inductance, right? So mainly we have two types of errors. First one is error due to pressure coil inductance, and second one is error due to method of connection. Right, coming to first one is error due to pressure coil inductance. In case of ideal wattmeter, అంటే ఇందాక మనం డెలివరీ చేసాం కదా, ఫస్ట్ వన్ ద కరెంట్ ఇన్ ద ప్రెషర్ కాయిల్ ఈజ్ ఇన్ ఫేజ్ విత్ ద అప్లైడ్ వోల్టేజ్. అంటే ఏంటంటే సింపుల్ చూడమ్మా, దట్ ఈస్ దిస్ ఈస్ కరెంట్ కాయిల్ అండ్ దిస్ ఈస్ ప్రెషర్ కాయిల్. అంటే టూ కరెంట్స్ ఉన్నాయి మనకి అవునా. టూ కరెంట్స్ అంటే ఏంటమ్మా, I1 I2 అని చెప్పాను. I1 ఏంటి, ద కరెంట్ పాసెస్ టు ద కరెంట్ కాయిల్ అవునా. చిన్న డయాగ్రామ్ రాజమని చేస్తాం చూడమ్మా ఇక్కడ, జస్ట్ సింపుల్. This is load, right? This is the current passes through the current coil is IC and the current passes through the pressure coil is IP అని చెప్పాం అవునా, right? So the current passes through the current coil is proportional to load current. The current passes through the pressure coil is proportional to the supply voltage అని చెప్పాం అవునా. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెసిస్టివ్ డివైస్, రెసిస్టివ్ అయితే అంటే ప్యూర్లీ రెసిస్టివ్ అయితే అవునా. సో అప్పుడు ఏంటి, సో సప్లై వోల్టేజ్ ఇన్ ఫేజ్ ఉంటుంది అవునా. సో రెసిస్టివ్ డివైస్ అంటే రెసిస్టెన్స్ ఏంటమ్మా, సో వోల్టేజ్ అండ్ కరెంట్స్ ఆర్ ఇన్ ఫేజ్ అవునా కదా. సో నేనేం చెప్తాను ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ద కరెంట్ అంటే ఆల్రెడీ ద కరెంట్ పాసెస్ టు ఐసి అండ్ ఐపి సమ్ ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది, దట్ ఈస్ 5 అంటే 5 అని చెప్పాను. ఓకే, లెట్ us say 5 అనుకుందాం ఇక్కడ. ఓకే, దిస్ ఈస్ 5. ఓకే, సో దిస్ ఈస్ ఐసి, వి నథింగ్ బట్ ఐపి. సో వి అండ్ ఐపి ఆర్ ఇన్ ఫేజ్. ఎందుకని చూడు జాగ్రత్తగా మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈస్ ఏ రెసిస్టివ్ ఐడియల్ కేసు. ఐడియల్ వాట్ మీటర్ లో అయితేనే ఇది చెప్పేది నేను, ఓకేనా. అంటే ఈ ప్రెషర్ కాయిల్లో ఇండక్టెన్స్ లేదు, ఓకేనా. ఆ కండిషన్ లో ఓన్లీ రెసిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. రెసిస్టెన్స్ ఉంటే మనం ఏం చెప్తాను, ద వోల్టేజ్ అండ్ కరెంట్స్ ఆర్ ఇన్ ఫేజ్ అని చెప్తాను. అందుకనే ఈ వోల్టేజ్ అండ్ కరెంట్ ఆర్ ఇన్ ఫేజ్ అని చెప్పాను, ఓకేనా. So there must be some potential, sorry, there must be some phase difference between the
కరెంట్ కాయిల్ కరెంట్ అండ్ ప్రెషర్ కాయిల్ కరెంట్, దట్ ఈస్ 5 అని చెప్పాను ఇక్కడ. ఓకేనా? But in practical, the pressure coil has also an reactance, కంపల్సరీగా రియాక్టెన్స్ ఉంటుంది. సో ద కరెంట్ ఇన్ ప్రెషర్ కాయిల్ లాగ్స్ బిహైండ్ ద సప్లై వోల్టేజ్ బై అన్ యాంగిల్. అంటే సో ఇండక్టెన్స్ అంటేనే ఏంటమ్మా, ద కరెంట్ లాగ్స్ ద వోల్టేజ్ బై సమ్ యాంగిల్. అవునా? సో సో ద కరెంట్ ఇన్ ప్రెషర్ కాయిల్ లాగ్స్ ద బిహైండ్ ద సప్లై వోల్టేజ్ సమ్ యాంగిల్ అన్నాడు. ఓకేనా? because if this error is introduced in the measurement of true power by the wattmeter. అంటే యాక్చువల్గా ఐడియల్ వాట్ మీటర్లో అయితే నాకు ఏ ప్రాబ్లం రాదు. అంటే ఇప్పుడు ఏంటి, టీడీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏసీ పవర్ అని చెప్పేస్తాను డైరెక్ట్గా విత్ హై రెసిస్టివ్ హై అని చెప్పేసి. బట్ ఇన్ ప్రాక్టికల్గా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కంపల్సరీగా సమ్ ఇండక్టెన్స్లో అంటే కాయిల్లో ఇండక్టెన్స్ ఉంటుంది. సో దట్స్ వై ఏంటంటే సమ్ ఎర్రర్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది మనకి. ఓకేనా? సో ఈ పారామీటర్స్ ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. జస్ట్ డయాగ్రామ్ చూసుకుని కావాలంటే. సో డయాగ్రామ్ని బట్టి నేను డ్రా చేశాను. వాట్ మీటర్, this is supply voltage, this is load, okay. So the current passes through current coil is IC, the current passes through pressure coil is IP, right? So the resistance of pressure coil is, let us say, RP అనుకుందాం. ఓకేనా? ద టోటల్ అంటే దిస్ ఈజ్ లెట్ us say XP, అంటే ద రియాక్టెన్స్ ఆఫ్ ప్రెషర్ కాయిల్ ఈజ్ XP. సో టోటల్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంపిడెన్స్, రైట్? ఇంపిడెన్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తాను ఇక్కడ నేను, జెడ్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ అంటే ఆర్పి. అవునా? సో ఆర్పి ప్లస్ ఇక్కడ రియాక్టెన్స్ ఉంది కాబట్టి దట్ ఈస్ జే ఎక్స్ఎల్, రైట్? సో ఇక్కడ అదే పాయింట్స్ నోట్ చేసినాం ఇక్కడ చూడండి జాగ్రత్తగా. దట్ ఈస్ ఆర్పి, వేర్ ఆర్పి ఈజ్ ఈక్వల్ టు, సో దట్ ఈస్ రియాక్టెన్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్రెషర్ కాయిల్, ఎల్ నథింగ్ బట్ ఇండక్టెన్స్ ఆఫ్ ప్రెషర్ కాయిల్, ఆర్పి నథింగ్ బట్ టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ప్రెషర్ కాయిల్ సర్క్యూట్. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ సమ్ ఈ రియాక్టెన్స్ లో కూడా సమ్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, దాన్ని వాడు ఆర్పితో మెన్షన్ చేశాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ కమింగ్ టు వోల్టేజ్ వి, సప్లై వోల్టేజ్ ఐపి, ద కరెంట్ ఇన్ ద ప్రెషర్ కాయిల్ కరెంట్ ఆల్రెడీ చెప్పాను. దాన్ని కరెంట్ ఐసి, లెట్స్ సే దిస్ ఇస్ ఐసి అనుకుందాం, కరెంట్ ఇన్ ద కరెంట్ కాయిల్, రైట్? సో జెడ్పి నథింగ్ బట్ ఇంపిడెన్స్ ఆఫ్ ద ప్రెషర్ కాయిల్. జస్ట్ నౌ ఐ టోల్డ్ యు దట్. ఓకే. If you assume that the load is lagging loads అంటే ఏంటి, the current lags the voltage by an angle, some angle అని చెప్పాను. అవునా? సో ఫస్ట్ కేసులో కరెంట్ కాయిల్ కి ప్రెషర్ కాయిల్ కి సమ్ ఫేజ్ డిఫరెన్స్ ఉంది, దట్ ఈస్ 5' అని చెప్పాను. అవునా? 5'. ఇది ఇప్పుడు నేను వచ్చేసాను ప్రీవియస్ కేసులో. ఇది ఫస్ట్ డయాగ్రామ్ వాట్ మీటర్, అంటే ఐడియల్ వాట్ మీటర్ కేసులో అంటే ఐసికి ఐపికి సమ్ డిఫరెన్స్ ఉంది 5' అంటే ఓన్లీ రెసిస్టెన్స్ మాత్రమే ఉంటే. బట్ ఇప్పుడు ఇండక్టెన్స్ అంటే కాయిల్లో ఇండక్టెన్స్ ఉంది కాబట్టి అప్పుడు ఏమైంది, కరెంట్ లాగ్స్ ద వోల్టేజ్. ఇది కరెంట్ ఏంటమ్మా, కరెంట్ లాగ్స్ ద వోల్టేజ్ బై అండ్ యాంగిల్ బీటా అని తీసుకున్నాడు ఇక్కడ. ఓకేనా? సో ద టోటల్ యాంగిల్ దట్ ఈస్ కరెంట్ కి సప్లై వోల్టేజ్ కి, ద కరెంట్ పాసెస్ కరెంట్ కాయిల్ కి సప్లై వోల్టేజ్ కి ఫేజ్, దట్ ఈస్ ఫేజ్ డిఫరెన్స్ ఇస్ లెట్ us say 5 అనుకున్నాడు. సో దెన్ 5 is equal to వచ్చమ్మా 5' plus beta. I note that 5 is equal to 5' plus beta. సో ఇంపిడెన్స్ ట్రయాంగిల్ డ్రా చేద్దాం. ఇంపిడెన్స్ ట్రయాంగిల్ అంటే ఫర్ దిస్, ఓకేనా? సో దట్ ఈస్ బీటాకి. ఓకే, ఇంపిడెన్స్ ట్రయాంగిల్ ఏంటమ్మా, దిస్ ఈస్ ఆర్పి. సో పర్పెండిక్యులర్ గా నోట్ చేస్తే ఎక్స్పి అవుతుంది. ద కాంబినేషన్ ఆఫ్ బోత్ దిస్ జెడ్పి. అవునా? From this cos beta is equal to, you can written as adjacent side by hypotenuse. Adjacent side అంటే ఏంటమ్మా, ఆర్పి బై జెడ్పి. సో కాస్ బీటా ఇస్ ఈక్వల్ టు ఆర్పి బై జెడ్పి. ఎందుకు చెప్పాను తర్వాత చెప్తాను మీకు. ఓకే. సో యాక్చువల్లీ రీడింగ్ ఆఫ్ ద వాట్ మీటర్ ఈస్ I1 I2 బై కేసీ కాస్ ఫై డిఎం బై డిజిట్. ఇదేగా మనకి అసలు ఫస్ట్ కండిషన్ వచ్చింది. అవునా? ఫస్ట్ కండిషన్ I1 I2 బై కే cos phi dm by dt. బట్ I1 వేర్ I1 ఈజ్ ఈక్వల్ టు ఐసి అని చెప్పాను, I2 ఈజ్ ఈక్వల్ టు ఐపి అని చెప్పాను ఫస్ట్ కేసులో.
ఐపీ ఈజ్ ఈక్వల్ టు రాసాను అక్కడ విపి బై ఆర్పి అంటే ఓన్లీ రెసిస్టెన్స్ మాత్రమే ఉంటే ఆ కండిషన్లో ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి 5' ఓన్లీ, ఎందుకంటే బీటా ఈజ్ ఈక్వల్ 0. ఇదిగోండి ఇక్కడ ఈ డయాగ్రామ్ వాడు ఇప్పుడు చెప్పిన కండిషన్ ఇదనమాట. ఈ కండిషన్లో ఏంటంటే ఈ కండిషన్ ఓన్లీ 5' మాత్రమే ఉంటుంది. అంటే టోటల్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 5' ప్లస్ బీటా అన్నాను కదా, బీటా ఈజ్ ఈక్వల్ 0 కదా, ఎందుకంటే దేర్ ఇస్ నో డిఫరెన్స్ అంటే ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఈజ్ 0. సో దెన్ 5 ఈజ్ ఈక్వల్ 5' అన్నాడు అవునా. సో సబ్స్టిట్యూట్ దిస్ ఇన్ దిస్ ఈక్వేషన్, దట్ ఈస్ I1 అంటే ఐసి బై కే, I2 అంటే ఏంటి విపి బై ఆర్పి కాస్ 5' ఎందుకంటే 5 ఈజ్ ఈక్వల్ టు 5' కదా, నేను నోట్ చేశాను ఆల్రెడీ 5' డిఎం బై డి థీటా, దిస్ ఈస్ ట్రూ పవర్. బట్ ఇప్పుడు ఏంటి మనకి ఏం ఎగ్జిస్ట్ అయిందంటే రియాక్టెన్స్ ఎగ్జిస్ట్ అయింది అంటే ఇంపిడెన్స్ వస్తుంది. సో కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు రాసుకున్నాడంటే ఇప్పుడు మనం ఫ్రమ్ ద ఇంపిడెన్స్ ట్రయాంగిల్ కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్పి బై జెడ్పి. సో ఆర్పి బై జెడ్పి, from this rp is equal to zp into cos beta is equal, from this zp equal to rp by cos beta. Okay, right. సో ఆల్రెడీ మనకు తెలుసు కదా 5 is equal to 5' plus beta నోట్ చేసింది, ఇదిగోండి 5 is equal to 5' plus beta, from this 5' is equal to 5 minus beta అవునా, నోట్ చేసాను. సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ దిస్ ఈక్వేషన్. ఫస్ట్ అంటే ఇప్పుడు ట్రూ పవర్ వచ్చింది, ఇప్పుడు మెజర్డ్ పవర్ వచ్చింది మనకి ఐసి వాల్యూ అంటే ఏం చేంజ్ అవ్వదు అవునా. విపి బై ఆర్పి దిస్ ఇస్ యాక్చువల్గా మనకి కనిపించట్లేదు అనుకుంటా, దిస్ ఇస్ ఆర్పి అనమాట, ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఐపి యాక్చువల్గా మనకి ఏదంటే ఫార్ములా ఏంటంటే I1 I2 అంటే ఐసి ఐపి బై కే, I1 ఐసి ఐపి బై కే, ఇదిగోండి I1 I2 బై కే అన్న. I1 అంటే ఏంటి ఐసి, I2 అంటే ఏంటి ఐపి. సో ఐపి నథింగ్ బట్ విపి బై ఆర్పి కదా, సో విపి బై ఆర్పి నోట్ చేశాను. సో ఆర్పి ఈజ్ ఈక్వల్ టు నోట్ చేసి ఇక్కడ ఆర్పి. సో ఆర్పి ప్లేస్ లో మనం యాక్చువల్గా నోట్ చేయాల్సింది ఏంటి ఇక్కడ, ఆర్పి నోట్ చేస్తావా ఈ ఈక్వేషన్ లో, నో, ఎందుకంటే కంపల్సరీ రియాక్టెన్స్ ఉంది కాబట్టి జెడ్పి నోట్ చేయాలి ఇక్కడ, అందుకనే ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీకు. దిస్ ఈస్ నౌ ద రీడింగ్ ఆఫ్ ద వాట్మీటర్ ఈస్ ICVP బై జెడ్పి. ఎందుకు జెడ్పి? సో ఆర్పి అనేది ఏంటంటే ఫస్ట్ కేసులో ఏంటి రెసిస్టెన్స్ మాత్రమే ఉంది, రియాక్టెన్స్ 0 అన్నప్పుడు. బట్ సెకండ్ కేసులో రియాక్టెన్స్ ఉంది కాబట్టి జెడ్పి, జస్ట్ సింపుల్గా ఏంటంటే ఆర్పి ప్లస్ జెడ్పి ప్లేస్ చేసాం, కాస్ 5' డిఎం బై డి థీటా అవునా. జెడ్పి ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏమొచ్చింది ఆర్పి బై కాస్ బీటా, ఇదిగోండి సేమ్ వాల్యూ ఐసి అండ్ విపి కే ఇంటూ ఆర్పి బై కాస్ బీటా, కాస్ 5' నథింగ్ బట్ 5 మైనస్ బీటా, 5 మైనస్ బీటా డిఎం బై డి థీటా. సో ఫ్రమ్ దిస్ ఒకసారి చూడమ్మా, కాస్ బీటా వాల్యూ న్యూమరేటర్ తీసుకెళ్ళిపోండి, ICVP by K into RP cos beta cos 5 minus beta dm by d theta. So this is nothing but measured power, right? So from this true power by measured power calculate చేద్దాం. ట్రూ పవర్ అంటే ఏంటి, జస్ట్ ఇదిగోండి ట్రూ పవర్ అంటే ఏంటి, ఓన్లీ రెసిస్టెన్స్ మాత్రమే ఉంటే ట్రూ పవర్ అంటాను, ఓకేనా. నెక్స్ట్ మెజర్డ్ పవర్ అంటే ఏంటి, దిస్ ఇస్ మెజర్ పవర్. సో ట్రూ పవర్ బై మెజర్ పవర్ క్యాల్కులేట్ చేయండి. సో దిస్ ఈస్ ట్రూ పవర్, దిస్ ఇస్ మెజర్ పవర్, క్యాన్సిల్ చేసేమా ICVP బై కే ఇంటూ ఆర్పి క్యాన్సిల్ అయిపోతుంది, డిఎం బై డి కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో వి గాట్ కాస్ 5 బై కాస్ బీటా ఇంటూ కాస్ 5 మైనస్ బీటా, దిస్ ఇస్ ఈక్వేషన్ కాస్ 5 బై కాస్ బీటా ఇంటూ కాస్ 5 మైనస్ బీటా. ట్రూ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చమ్మా, కాస్ 5 బై కాస్ బీటా ఇంటూ కాస్ 5 మైనస్ బీటా ఇంటూ మెజర్డ్ పవర్, అంటే ఇది ఈ ఈక్వేషన్ నుంచి ఈ మెజర్డ్ వాల్యూ ఇంటి సైడ్ తీసుకొస్తే వి గాట్ దిస్ వాల్యూ. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ డెరివేషన్ ఫర్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఏమని అడుగుతారంటే derive the expression for or find the true power is equal to cos 5 by cos beta cos 5 minus beta into measured power అడుగుతాడు, ఓకే. ఆర్ ఎర్రర్ డ్యూ టు ప్రెజర్ కార్ ఇండక్టెన్స్ అని అడగొచ్చు. సో దేర్ ఆర్ మెనీ కేసెస్, ఓకేనా. ఇంకోటి కూడా ఉంది, దట్ ఈస్ ట్రూ పవర్, ఇంకా మనం ఎర్రర్ క్యాల్కులేట్ చేయొచ్చు ఫ్రమ్ దిస్ ఆల్సో, అది అలాగ చూద్దాం ఒకసారి. ఈ ఈక్వేషన్ ఉంది కదమ్మా, ఫ్రమ్ దిస్ కాస్ 5 బై కాస్ బీటా ఇంటూ కాస్ 5 మైనస్ బీటా, కాస్ 5 మైనస్ బీటా కాస్ ఏ మైనస్ బి ఫార్మ్ అని వచ్చేయండి. కాస్ ఏ మైనస్ బి నథింగ్ బట్టే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, రైట్. సో కాస్ బీటాని మల్టిప్లై చేయండి ఇన్సైడ్. సో
సారీ మల్టిప్లికేషన్ కాదు. ఫ్రమ్ దిస్ వి నీడ్ టు కామన్ దట్ కాస్ ఫై కాస్ బీటా కామన్ చేయండి. కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ 1 ప్లస్ కాస్ ఫై సైన్ ఫై బై కాస్ ఫై వస్తుంది అంటే ఏంటి టాన్ ఫై. అప్పుడేంటి సైన్ బీటా బై కాస్ బీటా వస్తుంది అంటే ఏంటి టాన్ బీటా. అవునా? సో ఇక్కడ క్యాన్సిల్ అయింది. కాస్ ఫై క్యాన్సిల్ అయిపోతే కాస్ స్క్వేర్ బీటా వస్తుంది. 1 బై కాస్ స్క్వేర్ బీటా ఇంటూ 1 ప్లస్ టాన్ ఫై టాన్ బీటా. 1 బై కాస్ స్క్వేర్ బీటా నేను రాసుకోవచ్చమ్మా, సీకెండ్ స్క్వేర్ బీటా రాసుకోవచ్చా లేదా? అది రాసుకున్నాను. ఓకే, but that is equal divided by 1 plus tan phi tan beta. So from this secant square beta name as we can written as 1 plus tan square beta. So here tan square beta is very much less than is compared with 1. So for this true power by measure, that is true power by idantha idi value ante true power by ఇదిగోండి ట్రూ పవర్ బై మెజర్ పవర్, రైట్? ట్రూ పవర్ బై మెజర్ పవర్ ఈజ్ ఈక్వల్ ఈ వాల్యూ వచ్చింది. సో విచ్ కెన్ రిటర్న్ యాజ్ ఈ వాల్యూ మొత్తం నేను ఏమనుకుంటున్నాను 1 అని 1 తీసేసుకోండి. 1 డివైడెడ్ బై 1 కి ఏమొచ్చింది 1 ప్లస్ టాన్ ఫై టాన్ బీటా. దిస్ ఈస్ ట్రూ పవర్ బై మెజర్ పవర్. సో ఫ్రమ్ దిస్ మెజర్డ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఇటు సైడ్ తీసుకొచ్చేసేయండి. అప్పుడు ఏమవుతుందమ్మా 1 ప్లస్ టాన్ ఫై టాన్ బీటా ఇంటూ ట్రూ పవర్. ఎర్రర్ ఫార్ములా ఏంటి? మెజర్ పవర్ మైనస్ ట్రూ పవర్ వాల్యూ. అవునా? మెజర్ పవర్ మైనస్ ట్రూ పవర్ వాల్యూ. సో ట్రూ పవర్ ని లోపల కామన్ అంటే మల్టిప్లై చేయడమా, మెజర్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ పవర్ ప్లస్ టాన్ ఫై టాన్ బీటా ఇంటూ ట్రూ పవర్. నోట్ చేసి మెజర్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ పవర్ ప్లస్ టాన్ ఫై టాన్ బీటా ఇంటూ ట్రూ పవర్, రైట్? సో ఈ ట్రూ పవర్ ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళిపోండి. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎర్రర్. సో ఇప్పుడు పర్సెంటేజ్ ఎర్రర్ క్యాల్కులేట్ చేయాలంటే ఏంటమ్మా డివైడెడ్ బై ట్రూ పవర్. ఇక్కడ కూడా డివైడ్ బై ట్రూ పవర్ క్యాల్కులేషన్. ట్రూ పవర్ క్యాన్సిల్ అయిపోయింది. వి గాట్ ఎర్రర్ యాజ్ tan phi tan beta is the error. ఓకే, సో డివైడెడ్ బై ట్రూ పవర్ తో చేస్తే మనకి ఏంటంటే వి గాట్ ద ఎర్రర్ tan phi tan beta. ఇప్పుడు ఇంకోసారి ఏమడుగుతారంటే prove that the error of a pressure coil inductance is prove that tan phi tan beta అని అడుగుతాడు. ఓకేనా? సో అప్పుడు కూడా సేమ్ డెరివేషన్, ఇదే డెరివేషన్ 3 క్వశ్చన్స్ అమ్మా. ఇదే సేమ్ డెరివేషన్ కి మనకి 3 క్వశ్చన్స్ అడుగుతాడు. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రూవ్ దట్ ట్రూ పవర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఫై బై కాస్ బీటా ఇంటూ కాస్ ఫై మైనస్ బీటా ఇంటూ మెజర్ పవర్ అని అడుగుతాడు. అదర్వైజ్ దట్ ఈస్ ఫైండ్ ద ఎర్రర్ దట్ ఈస్ కాస్ ఫై టాన్ బీటా ఆఫ్ ఏ ప్రెజర్ కాయిల్ ఇండక్టెన్స్ అని అడగచ్చు. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డెరివేషన్. ఓకే, and coming to second one, that is error due to method of connection, right? So there are two ways of connecting error, that is connecting wattmeter in a given circuit. Actually manaku telusu kadama wattmeter circuit ante this is current coil and this is pressure coil MLCV అని చెప్పాను. సో ఎంసీని మనం ఏంటంటే ఇక్కడ MLCV కనెక్షన్స్ లో చూడండి, దిస్ ఇస్ సప్లై వోల్టేజ్ అండ్ దిస్ ఇస్ లోడ్. The current passes the current coil is IC. The current passes of the pressure coil is IP. From this, the 4 points terminals, 4 terminals ఉంటాయి మనకి. That is first one is M, second one is L, third one is C, fourth one is V. So from this in this circuit అంటే MC షార్ట్ చేశాను ఇక్కడ. MC షార్ట్ అనమాట ఇది. సేమ్ దీన్ని ఏం చేస్తానంటే రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళిపోతాను సెకండ్ డయాగ్రామ్ లో. అంటే సేమ్ డయాగ్రామ్ బట్ ఏంటంటే ఎల్సి కనెక్షన్ షార్ట్ చేస్తాను. సో దట్స్ వై దిస్ ఫిగర్, అంటే ఈ ఫిగర్ ఏంటంటే మనం కాల్ ఇట్ యాజ్ ఎంసి షార్ట్ కనెక్షన్. దిస్ డయాగ్రామ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎల్సి షార్ట్ కనెక్షన్ అంటాం. ఎందుకంటే ఇక్కడ ఎల్సి షార్ట్ చేయొచ్చు, ఇక్కడ ఎంసి షార్ట్ చేయొచ్చు. 2 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఓకే, బట్ రెగ్యులర్ గా మనం యూజ్ చేసేది ఏంటంటే దిస్ ఈస్ ది వన్, ఎందుకంటే ఎంసి షార్ట్ కనెక్షన్ యూజ్ చేస్తారు. సో దీని వల్ల కూడా మనకి ఎర్రర్స్ వస్తాయా అంటే ఎస్, దెర్ మే బి ఎగ్జిస్ట్ సమ్ ఎర్రర్స్ ఆర్ దేర్. ఎలా అంటే ఫస్ట్ లో మీరు డీసీ పవర్ క్యాల్కులేట్ చేసేటప్పుడు విఏ మెథడ్ ఏవి మెథడ్ అని చెప్పాము, గుర్తుందా? విఏ మెథడ్ ఏవి మెథడ్ లో ద ఎర్రర్ ఈజ్ డ్యూ టు లోడ్ సైడ్ మీటర్ అని చెప్పాను, అవునా? సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. దిస్ ఈజ్ 1 వాట్ మీటర్ అనుకున్నాం, దిస్ ఇస్ అమ్మీటర్ అనుకున్నారు. వోల్ట్ మీటర్, దిస్ ఇస్ అమ్మీటర్, దిస్ ఇస్ అమ్మీటర్, దిస్ ఇస్ వోల్ట్ మీటర్. కరెంట్ కాయిల్, ప్రెషర్ కాయిల్, కరెంట్ కాయిల్, ప్రెషర్ కాయిల్, సేమ్ కాన్సెప్ట్ అనమాట. సో ఫస్ట్ ఫ్రమ్ ద ఫిగర్ ఏ, ఈ డయాగ్రామ్ చూడమ్మా, ద వాట్ మీటర్ అంటే ట్రూ పవర్ కావాలి యాక్చువల్ మనకి. అంటే ఇప్పుడు ఎలాగా రీడింగ్ ఎలా చూపిస్తుందో చెప్తాను మీకు, ఓకేనా? పవర్ ఇండికేట్ బై వాట్ మీటర్ ఈస్ పవర్ కన్జ్యూమ్ బై ద లోడ్ ప్లస్ పవర్ లాస్ ఇన్ కరెంట్ కాయిల్. అంటే ఏంటి?
కరెంట్ ఇలా పాస్ అవ్వేటప్పుడు ఏంటంటే కంపల్సరీగా ఇట్ హ్యాస్ సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఇక్కడ లాస్ జరిగిద్దా లేదా కంపల్సరీ, ఎందుకంటే కరెంట్ ఇక్కడ పాస్ అవుతుంది మనకి. సో అదే నేను ఇక్కడ పాయింట్ చెప్పాను, పవర్ కన్జ్యూమ్ బై ద లోడ్ అనేది ట్రూ పవర్ ప్లస్ పవర్ లాస్ ఇన్ కరెంట్ కాయిల్లో లాస్ జరుగుతుంది. అంటే ఆ కరెంట్ కాయిల్ లాస్ ఏంటి, లెట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ కరెంట్ కాయిల్ ఈజ్ ఆర్సి అనుకుందాం. అప్పుడు ఏమైంది, I square R is the losses. So this is power indicated by the wattmeter is equal to true power plus I square R. Same diagram, power indicated by the wattmeter for the figure 2. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు చెప్పండి, దర్ ఈస్ డ్యూ టు ప్రెషర్ కాయిల్ వల్ల మనకి ఏంటంటే ఇండక్టెన్స్ వస్తుంది. అంటే ఇదేంటి వోల్టేజ్ కాబట్టి, ప్యారల్ టు ద వోల్టేజ్ కాబట్టి మనం ఏంటంటే V స్క్వేర్ నోట్ చేస్తాం ఇక్కడ కావాలి సింపుల్ గా. పవర్ కన్జ్యూమ్ ద లోడ్ ప్లస్ పవర్ లాస్ ఇన్ ప్రెషర్ కాయిల్. పవర్ లాస్ ఇన్ ప్రెషర్ కాయిల్ ఏంటంటమ్మా V స్క్వేర్ బై R, దట్ ఈస్ V స్క్వేర్ బై RP అని నోట్ చేశాను. RP నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద total resistance of the pressure coil, right? This is so from this with small load current, the voltage drop in the current coil is small. So the connections of figure A introduce smaller. First two diagram ఏంటంటే స్మాల్ ఎర్రర్స్ వస్తాయి, అండ్ సెకండ్ కనెక్షన్ LC షార్ట్ కనెక్షన్ ఏంటంటే లార్జ్ ఎర్రర్స్ వస్తాయి అని చెప్తున్నాడు. ఓకేనా, అందుకనే ప్రిఫరబుల్ ఏంటంటే ఇది అనమాట, నాట్ దిస్ నాట్ ప్రిఫరబుల్. ఓకే, అందుకనే లాసెస్ అనే ఎర్రర్స్ అనేది చాలా తక్కువ అక్కడ అవుతాయి కాబట్టి, సో విల్ ప్రిఫర్ దిస్ వన్ అనమాట. ఓకేనా, అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, కమింగ్ టు ప్రాబ్లమ్స్. ఒక చిన్న ప్రాబ్లం ఒకటి చెప్పుకుందాం. విల్ ఫినిష్ ద క్లాస్ ఆఫ్టర్ దిస్ ప్రాబ్లం. ఓకే, సో మీకు కనిపించదమ్మా, నోట్ డౌన్ దిస్ ప్రాబ్లం. A wattmeter has a current of 0.03 ohms resistance. Wattmeter has a current of 0.03 ohms of current resistance and pressure coil of 6000 ohms resistance. అంటే RC అంటే కరెంట్ కాయిల్లో రెసిస్టెన్స్ ఇచ్చడమ్మా. సో ఇక్కడ నోట్ చేస్తున్నాం ఒకసారి. దిస్ ఈస్ కరెంట్ కాయిల్ రెసిస్టెన్స్, దట్ ఈస్ RC ఇచ్చాడు. ఓకేనా, నెక్స్ట్ ఏంటమ్మా, ప్రెషర్ కాయిల్ రెసిస్టెన్స్ ఇచ్చాడు, దట్ ఈస్ RP ఇచ్చాడు, రైట్? So calculate the percentage error if the wattmeter is so connected that the current coil is on load side. అంటే ఫస్ట్ ఫిగర్ అని చెప్పారు, ఇప్పుడు చెప్పాం కదా, 2 కనెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి. సో కరెంట్ కాయిల్ లోడ్ సైడ్ కనెక్ట్ చేస్తే ఒకటి, ప్రెషర్ కాయిల్ లోడ్ సైడ్ కనెక్ట్ చేస్తే ఇంకోటి. ఓకేనా, ఇఫ్ ద లోడ్ టేక్స్ 20 amperes at a voltage of 220 volts and 0.6 power factor in each range, ఈచ్ కేస్. ఓకే, ఈచ్ కేసులో మనకి ఏంటంటే లోడ్ కరెంట్ తీసుకున్న 20 amperes అని, వోల్టేజ్ అక్కడ ఎంత అంటే 220 volts అని చెప్పాడు, 0.6 పవర్ ఫ్యాక్టర్, రైట్? సో లాస్ట్ వన్ ఏంటంటే వాట్ లోడ్ కరెంట్ వుడ్ గివ్ ఈక్వల్ ఎర్రర్స్ విత్ ద 2 కనెక్షన్స్ ఉన్నాయి. ఓవరాల్గా మన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ 2 కనెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ కనెక్షన్ ఈస్ లోడ్ సైడ్ ఏం కనెక్ట్ చేశాడు, కరెంట్ కాయిల్ కనెక్ట్ చేశాడు. సెకండ్ వన్ ఈస్ ప్రెషర్ కాయిల్ కనెక్ట్ చేశాడు. అంటే ఏంటి, ఇప్పుడే మీకు డయాగ్రామ్ చూపించాను మీకు ఆల్రెడీ 2 డయాగ్రామ్స్. ఇదేంటమ్మా, లోడ్ సైడ్ ఏం కనెక్ట్ చేశాడు, కరెంట్ కాయిల్ కనెక్ట్ చేశాడు. ఇక్కడ ఏంటమ్మా, ప్రెషర్ కాయిల్ కనెక్ట్ చేశాడు. అదే ఇక్కడ నేను చెప్పాను, ఆ 2 కేసెస్ లో వాడు ఏమైందంటే ప్రాబ్లం ఏంటంటే RC వాల్యూ ఇచ్చాడు, RP వాల్యూ ఇచ్చాడు. ఓకేనా, రైట్? అండ్ కరెంట్ డ్రాన్ ఫ్రమ్ ద టు ద సప్లై, దట్ ఈస్ లోడ్ కరెంట్ ఇచ్చాడు, అక్కడ వోల్టేజ్ ఇచ్చాడు. ఓకేనా, ఎర్రర్ క్యాకెట్ చెప్పమంటే ఫస్ట్ చూద్దాం. RC వాల్యూ ఏమి ఇచ్చాడమ్మా, 0.03, RP 6000. ఓకే, డయాగ్రామ్ మీకు ఆల్రెడీ ఇప్పటికే చూపించాను, మళ్ళీ చూడండి కావాలంటే. దిస్ ఈస్ సారీ, చూడండి.
రైట్. ఇక్కడ నోట్ చేసుకున్నాం. దిస్ ఈజ్ లెట్ సే దిస్ ఈజ్ ఆర్‌సి అనుకుందాం. ఆర్‌సి ఈజ్ ఈక్వల్ టు 0.03. ఇక్కడ రెసిస్టెన్స్ ఇదేంటమ్మా ప్రెషర్ కాయిల్ కాబట్టి ఆర్‌పి ఈజ్ ఈక్వల్ 6000 ఓమ్స్. ఫస్ట్ కనెక్షన్ ఎంసీ షార్ట్ కనెక్షన్. ఓకేనా, అంటే కరెంట్ కాయిల్ ఈజ్ ఆన్ లోడ్ సైడ్. కరెంట్ కాయిల్ దిస్ ఈజ్ కరెంట్ కాయిల్ ఈజ్ ఆన్ లోడ్ సైడ్. రైట్. ట్రూ పవర్ క్యాల్కులేట్ చేద్దాం. ట్రూ పవర్ P ఈజ్ ఈక్వల్ విఐ కాస్ ఫై. అంటే విఐ నథింగ్ బట్ ఏందమ్మా వి అంటే లోడ్ దగ్గర కరెంట్ ఇచ్చాడు, వోల్టేజ్ ఇచ్చాడు, పవర్ ఫ్యాక్టర్ ఇచ్చాడు. చూడండి ఇదిగో. ఇఫ్ ద లోడ్ టేక్స్ కరెంట్ ఆఫ్ 20 amperes, వోల్టేజ్ ఆఫ్ 220 volts, పవర్ ఫ్యాక్టర్ కూడా ఇచ్చాడు. అంటే అసలు ఈజీగా మనం ఏంటి వాట్ మీటర్ రీడింగ్ కాదు, మనకు కావాల్సింది ట్రూ పవర్ వచ్చేస్తుంది. ఓకేనా, ట్రూ పవర్ అంటే పీటీ టూ పవర్ ఈజ్ ఈక్వల్ విఐ కాస్ ఫై. ఈ వాల్యూస్ నోట్ చేయండి. వి నథింగ్ బట్ 220, కరెంట్ ఎంత ఇచ్చాడు 20, కాస్ ఫై 0.6. we got the value 2640 watts. ఓకే, ఫస్ట్ కనెక్షన్ ఏంటమ్మా కరెంట్ కాయిల్ ఈజ్ ఆన్ లోడ్ సైడ్ అన్నాడు. ఇది కనెక్ట్ చేశాను. సో ఫార్ములా ఏంటి మనకి ఇప్పుడే చెప్పాను కదా, పవర్ ఇండికేట్ బై ద వాట్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు పవర్ కన్జ్యూమ్డ్ బై ద లోడ్ ప్లస్ పవర్ లాస్ ఇన్ కరెంట్ కాయిల్. అదే కదా మనకు కావాల్సింది. సేమ్ అదే నోట్ చేశాను ఇక్కడ. పవర్ కన్జ్యూమ్డ్ బై ద లోడ్ ప్లస్ పవర్ లాస్ ఇన్ కరెంట్ కాయిల్. పవర్ లాస్ ఇన్ కరెంట్ కాయిల్ అంటే ఏంటి ఫార్ములా I స్క్వేర్ RC. I స్క్వేర్ RC. ఇది ఆల్రెడీ చెప్పాను ఇప్పుడే. ట్రూ పవర్, పవర్ కన్జ్యూమ్ బై ద లోడ్, ట్రూ పవర్ ఈజ్ ఈక్వల్ టు 2640 ప్లస్ I స్క్వేర్ R. I మీన్స్ 20 హోల్ స్క్వేర్ ఇంటూ RC వాల్యూ మనకి ఏమి ఇచ్చాడు 0.03. సో ఫైండ్ అవుట్ దిస్ వాల్యూ అంటే మెజర్డ్ వాల్యూ. ఎర్రర్ ఫార్ములా ఏంటమ్మా మెజర్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ బై ట్రూ వాల్యూ. మెజర్ వాల్యూ 2652 మైనస్ ట్రూ వాల్యూ 2640 బై 2640 into 100 is we got the percentage 45%. We got 45%, right? So this is about first case. And coming to second case ఏంటి, ప్రెషర్ కాయిల్ లోడ్ సైడ్ ఉంది. ప్రెషర్ కాయిల్ లోడ్ సైడ్ కనెక్ట్ చేశాను. ఫార్ములా ఏంటి, పవర్ కన్జ్యూమ్ బై ద లోడ్ ప్లస్ పవర్ లాస్ ఇన్ ప్రెషర్ కాయిల్ అంటే V స్క్వేర్ బై R. పవర్ కన్జ్యూమ్ బై ద లోడ్ ఈస్ సేమ్ 2640, ఇది మారదు మనకి, ప్లస్ V స్క్వేర్ బై R. V నథింగ్ బట్ ఏంటమ్మా 220 volts ఇచ్చారు మనకి ఇక్కడ, అవునా 220 volts, right? So 220 whole square by RV nothing but 6000 ఇచ్చారు మనకి for the given circuit. ఇదిగో ప్రాబ్లమ్ లో 6000 RP nothing but 6000 ohms. So we got the value, measure value is this one. Okay, error formula ఏంటమ్మా PM minus PT by PT. So ఈ ఫార్ములా యూజ్ చేసేసి we'll get the error also. ఓకేనా, సో ఫ్రమ్ దిస్ we got error in each case. 2 cases లో ఎర్రర్ క్యాల్కులేట్ చేసాం. బట్ నెక్స్ట్ ఏంటంటే ఇంకో క్వశ్చన్ అడిగాడు వాడు. అదేంటంటే వాట్ లోడ్ కరెంట్ వుడ్ గివ్ ఈక్వల్ ఎర్రర్స్ విత్ ద 2 కనెక్షన్స్ అన్నాడు. అంటే 2 ఎర్రర్స్ అనేవి సేమ్ అయినప్పుడు అప్పుడు నాకేంటి 2 ఎర్రర్స్ సేమ్ అంటే ఎర్రర్స్ అంటే ఫస్ట్ కేసులో I స్క్వేర్ ఆర్ ఎర్రర్, సెకండ్ కేసులో V స్క్వేర్ బై RP. ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు కరెంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, సో ఈక్వల్ చేశాను. ఈక్వల్ చేసిన తర్వాత ఏంటమ్మా I స్క్వేర్ RCని డిసైడ్ తీసుకొచ్చేసాయి. ఓకేనా, దెన్ I ఈజ్ ఈక్వల్ స్క్వేర్ ఆఫ్ V స్క్వేర్ బై RP RC. V నథింగ్ బట్ 220 ఇచ్చాడు. RP 0.03 సారీ 6000 కదా, 6000 ఇంటూ RC నథింగ్ బట్ 0.03. సబ్స్టిట్యూట్ చేయండి, గెట్ ద వాల్యూ దట్ ఈస్ 16.39 amperes. అర్థమైందమ్మా, విత్ ఈక్వల్ ఎర్రర్స్ అన్నాడు. విత్ ఈక్వల్ ఎర్రర్స్ వాట్ లోడ్ కరెంట్ వుడ్ గివ్ ఈక్వల్ ఎర్రర్స్ అన్నాడు. ఈక్వల్ ఎర్రర్స్ అంటే ఏంటి, ఫస్ట్ కేసులో ఎర్రర్ ఏంటి పవర్ లాస్ ఇన్ కరెంట్ కాయిల్, సెకండ్ కేసులో ఎర్రర్ ఏంటి పవర్ లాస్ ఇన్ ప్రెషర్ కాయిల్. ఆ రెండే కదా ఎర్రర్స్. యాక్చువల్గా ఈ రెండు ఈక్వల్ అయితే నాకేం అవసరం లేదు. పవర్ కన్జ్యూమ్ బై ద లోడ్ అంటే ట్రూ పవర్ ఈజ్ మెజర్ పవర్, అది పాసిబుల్ అయితే అవ్వదు, ఎందుకంటే కంపల్సరీగా సమ్ వోల్టేజ్ డ్రాప్ అనేది ఇక్కడ అక్కర్ అవుతుంది. ఓకే, this is about today's class. We'll continue in the next class. Thank you.